పోలేరమ్మ హుండీ ఆదాయం 8,73,836 రూపాయలు. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర 3 రోజులు నిర్వహణలో హుండీ ఆదాయం 8,73,834 రూపాయలు వచ్చిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. గురువారం వెల్లంపల్లి శ్రీ సంబలగిరీశ్వర స్వామి కార్యనిర్వహణ అధికారి పి శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో విశ్రాంత ఉద్యోగులచే నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో హుండీ ఆదాయం 5,94,934 రూపాయలు, 100 రూపాయలు టికెట్ ద్వారా 2,48,900 రాగా విరాళాల ద్వారా 30,000 రూపాయలు వచ్చాయని చైర్మన్ నానబాల సుబ్బారావు, ఈవో నవీన్ కుమార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, వినుకొండ ధనుంజయ, భానుశెట్టి, హైమావతి, ఆలయ నిర్మాణ ధర్మకర్త వారసులు నల్లబోతుల రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పోలేరమ్మ దేవస్థానం, నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవానికి, ఈ మహోత్సవంలో నాకు కొత్త అయినప్పటికీ కూడా దేవస్థానం ఆర్థిక పరిస్థితి అత్యంత లోటుగా ఉన్నప్పటికీ కూడా నాకు ప్రతి కార్యక్రమంలో నాకు ఆచార సాంప్రదాయాల మీద అవగాహన కల్పించడంలో కానీ, నా వెనుకని నన్ను నడిపించడంలో కానీ, నన్ను ముందుకు తీసుకెళ్ళి ఈ జాతర మహోత్సవాన్ని అత్యంత దిగ్విజయంగా నిర్వహించడానికి నాకు పూర్తి సహకారాలు అందించినటువంటి గౌరవ సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, అదేవిధంగా నెలవల సుబ్రహ్మణ్యం గారికి, ఇంకా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారావు గారు, మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ, మన ధనంజయ్ గారు, హైమావతి గారు, బాలు గారు, మురళి గారు, బాబు గారు, కృష్ణారెడ్డి గారు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చాలా కోఆపరేట్ చేశారు. వారు లేకపోతే మనం జాతర నిర్వహించడం చాలా శ్రమతో, కష్టంతో కూడుకున్న పని. వారు మిగిలిన మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, మిగిలిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని ప్రభుత్వ శాఖల యొక్క పూర్తి సమన్వయంతో నేను ఈ జాతర నిర్వహించడం జరిగింది. ఈ జాతర మహోత్సవంలో నేను ఏదన్నా పొరపాట్లు చేసి ఉంటే, ఒకవేళ జరిగి ఉంటే పెద్ద మనసు చేసుకోండి. ఎందుకంటే దేవస్థానం అనేది అత్యంత సెన్సిటివ్ విషయం. దయచేసి ఒకవేళ ఇక్కడ నేను యువగా ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉన్నా కూడా దయచేసి పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దేవస్థానం అనేది చాలా సెన్సిటివ్. మన మతం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినట్టు ప్రపంచంలోనే అత్యంత సాయిరామ్ కిషోర్లు ₹1,00,000 విలువ చేసే టపాసులను మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆలయ కమిటీకి అందజేశారు. దీంతో జాతర చివరి అంకం. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరగడం సర్వసాధారణం. ఇంత పెద్ద జాతరను నిర్వహించడం అనేది, ఇక్కడ దేవస్థానం ఇంకా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాలేదు. ఇప్పుడిప్పుడే దేవస్థానం డెవలప్ అవుతూ ఉంది. మన అమ్మవారి గురించి ప్రజానీకానికి, అదేవిధంగా మిగిలిన జిల్లాలు, మిగిలిన రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనం అమ్మవారి యొక్క ఔన్నత్యాన్ని, అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను మనము చేసుకుంటూ, ప్రచారం చేసుకుంటూ, అమ్మవారికి చేసేటువంటి కార్యక్రమాల విషయంలో మనం ఎక్కడ లోటుపాట్లు రాకుండా మనం ముందు ఇంకా ఈ అమ్మవారి జాతర మహోత్సవాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ మన నెలవల సుబ్రహ్మణ్యం గారు కూడా దేవస్థానాన్ని పునర్నిర్మించాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. సో దానికి కూడా మా కమిటీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు ఆ గుడిని కట్టాలనే ఆలోచన మా పీరియడ్లో జరగడం అనేది మాకు అమ్మవారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా నేను ధర్మకర్తల మండలి భావించడం జరుగుతుంది. కావున ఈ మరొకసారి ఈ జాతర మహోత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి మాకు సహకరించినటువంటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, ఎమ్మెల్యే గారికి, నెలవల సుబ్రహ్మణ్యం గారికి, మరీ ముఖ్యంగా మా కమిటీ సభ్యులకు, చైర్మన్ సుబ్బారావు గారికి, అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఈ జాతరలో భాగస్వాములైనటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని